బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ కుట్ర బయటపడింది. అయితే రీసెంట్ గా కూడా భారత్ సరిహద్దుల్లో లష్కర్ తోయిబాకి సంబంధించిన కీలక నేతలతో పాకిస్తాన్ ఆర్మీ ఒక గ్రాండ్ మీటింగ్ నిర్వహించింది. అయితే ఇందులో ఎంతో మంది లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు, అదేవిధంగా టాప్ లెవెల్ కమాండర్లు వీళ్ళందరూ కలిసి కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఫర్దర్ గా ఎలాంటి కార్యాచరణ ఉండాలి అనే నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ నిర్వహించినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆర్మీ, ఉగ్రవాదులు వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీతో ఈ మీటింగ్ జరిగింది. అయితే లష్కర్ తోయిబా ఉగ్రవాదుల మీటింగ్ కు పాకిస్తానీ ఆర్మీ కూడా హాజరైంది. బింబర్ ఏరియా కమాండర్ మహమ్మద్ షోయబ్ తో పాటు మీర్పూర్ ఏరియా లష్కర్ తోయిబా సభ్యులు కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే నిన్న ఈ మీటింగ్ జరిగినట్టు కూడా సమాచారం. ఉగ్రవాదులకు సాదర స్వాగతం పలికారు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు. అయితే దేశ సరిహద్దుల్లో మళ్ళీ కుట్రలకు ప్లాన్ చేస్తుంది పాకిస్తాన్ అన్నట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే లష్కర్ తోయిబా కీలక నేత రిజ్వాన్ హనీఫ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు మహమ్మద్ షోయబ్. అయితే ఇప్పటికే చాలా సార్లు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది అని చెప్తూ భారత్ చాలా ప్రూఫ్లు కూడా బయటపెట్టింది. సో ఇవాళ మరో కొత్త సంచలనమైన వీడియో బయటకు వచ్చింది. కీలక నేత లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాది మహమ్మద్ షోయబ్ కి సంబంధించిన వీడియో కూడా ప్రజెంట్ బయటకు వచ్చింది. అయితే పాకిస్తాన్ ఆర్మీతో కలిసి వీళ్ళందరూ కలిసి భారత్ సరిహద్దుల్లో కూడా వీళ్ళు ఒక కీలక మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో లష్కర్ తోయిబాకి సంబంధించిన మీర్పూర్ ఏరియాకి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అయితే పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ ఒక కీలక రిపోర్ట్ ని బయటపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ అండ్ దాంతోపాటు లష్కర్ తోయిబా వీళ్ళు ముగ్గురు కలిసి పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నారు అని చెప్పి ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే దాని తర్వాత కూడా ఏదైతే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయో ఆ దాడుల్లో కూడా చాలా మంది పాకిస్తాన్లో, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయారు అండ్ చాలా మంది గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో ఆ ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ జెండాను ఉంచి ఉగ్రవాదులు వాళ్ళ అంత్యక్రియలకు హాజరైన నేపథ్యంలో ఆ అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు కూడా కనిపించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాము. అయితే ఈ ఉగ్రవాదులను ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు జరిపించడమే కాకుండా ఎవరైతే కీలక ఉగ్రవాద నేతలు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ కనిపించడం జరిగింది. దాని తర్వాత మసూద్ అజహర్ కుటుంబంలో చనిపోయిన వాళ్ళలో కూడా ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వ లాంఛనాలతో మిలిటరీ వాళ్ళు అక్కడికి వెళ్ళి, మిలిటరీ ఆర్మీ చీఫ్ కావచ్చు, ఆర్మీ కమాండర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం ఇదంతా ప్రపంచం చూసింది. అయితే వాళ్ళ అంత్యక్రియల్లో ఏదైతే అంబులెన్స్ వాళ్ళను మోసుకొని వెళ్తుందో వాళ్ళను కూడా సాల్యూట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ ఆ అంత్యక్రియల్లో పాల్గొనింది. దాని తర్వాత రీసెంట్గా కూడా ఎవరైతే లష్కర్ తోయిబా కావచ్చు లేదా జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోతే వాళ్లకు కొన్ని కోట్ల రూపాయల ఎక్స్గ్రీషా కూడా ప్రకటిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకొని ఆ ప్రపంచానికి వినిపించేటట్లుగా వాళ్లకు ఎక్స్గ్రీషాని ప్రకటించింది. సో ఇవన్నీ కీలక, అంటే ప్రపంచం ముందర చాలా స్పష్టంగా కనిపిస్తుంది పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడానికి ఇవన్నీ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నిన్న కూడా భారత సరిహద్దుల్లో ఒక కీలకమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లష్కర్ తోయిబాకి సంబంధించిన కీలక నేత అయిన మహమ్మద్ షోయబ్ ఆ మీటింగ్ ని లీడ్ చేశాడు. అయితే అతను పాకిస్తాన్ ఆర్మీతో కలిసి ఈ మీటింగ్ ను నిర్వహించినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఇందులో పాక్ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే వీళ్ళందరూ కలిసి నిన్న ఒక మీటింగ్ నిర్వహించారు. అందులో పాక్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు లష్కర్ తోయిబాకి సంబంధించిన మీర్పూర్ ఏరియాకి సంబంధించిన లష్కర్ తోయిబా సభ్యులు కూడా అందులో ఉన్నారు. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే మహమ్మద్ షోయబ్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ షోయబ్ అందులో కనిపిస్తాడు.
అండ్ ఆల్సో అందులో లష్కర్ తోయిబాకి సంబంధించిన ఎంతోమంది ఉగ్రవాదులతో పాటు అక్కడ మనకు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా అందులో మనకు చాలా స్పష్టంగా అందులో కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళు నినాదాలు కూడా చేస్తూ మనకు కనిపించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కుట్ర ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. అయితే ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది అని భారత్ చెప్తున్న మాటలు, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల వెన్నంటే ఉండి వాళ్ళను ప్రోత్సహిస్తోంది, వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది. భారత్ మీద దాడి జరిపించడానికి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు అని చెప్పడానికి కూడా ఒక్కొక్కటిగా పాకిస్తాన్ కుట్ర బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మహమ్మద్ షోయబ్ ఏదైతే మీటింగ్ నిర్వహించాడో భారత్ సరిహద్దుల్లో, దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చాయి. అయితే మరోసారి పాకిస్తాన్ కుట్ర కూడా బయటకు వచ్చింది. అయితే వీళ్ళు మిలిటరీ వాళ్ళతో కలిసి ఉన్న ఒక విజువల్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం. రైట్, చూసారు కదా, పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. ఆర్మీ ఉగ్రవాదులు కలిసి కూడా ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు. అయితే ఇండియా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీతో లష్కర్ తోయిబా ఉగ్రవాదులు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్ కు లష్కర్ తోయిబాకి సంబంధించిన బింబర్ ఏరియా కమాండర్ మొహమ్మద్ షోయబ్ కూడా అందులో ఉన్నాడు. అయితే మీర్పూర్ ఏరియా లష్కర్ తోయిబా సభ్యులు కూడా ఆ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే మీటింగ్ జరిగినట్టు సమాచారం. అయితే ఉగ్రవాదులకు సాదర స్వాగతం పలికారు ఆర్మీ అధికారులు. దేశ సరిహద్దుల్లో మళ్ళీ కుట్రలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే లష్కర్ తోయిబా కీలక నేత రిజ్వాన్ హనీఫ్ కూడా ఇందులో ఉన్నట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం.